హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యష్మిక వ్లాగ్స్. సో కార్తీక మాసంలో పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఏంటంటే బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. సో ఆ బియ్యం పిండి కప్పులో ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. సో బెల్లం తురిమిన బెల్లమై ఉండాలి. అందులోనే కొద్దిగా పాలు వేసుకుంటూ కలపాలి. ఆవు పాలు ఉంటే మరీ మంచిది. సో ఆవు పాలు వేసుకుంటూ కలపాలి. అలా కొద్దిగా కలిపిన తర్వాత సో 1-2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని సో మంచిగా కలపాలన్నమాట. సో అదంతా కలిపేలాగా ఒక 1-2 మినిట్స్ కలిపితే ఏంటంటే మనము పిండి అంతా సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో సాఫ్ట్గా అవి మనకు కుందులు చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఇలాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని అరచేతిలో పెట్టేసుకొని ఇంకా రౌండ్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలాంటి ఒక చిన్న బాటిల్, ఇది ఏంటంటే నాకు హనీ బాటిల్ ఉంది చిన్నది. సో ఆ బాటిల్ని నేను మిడిల్లో పెట్టేసి ఒత్తేసాను అనమాట. ఇలా ఒత్తితే కుందుల షేప్ వచ్చేస్తుంది. సో దాన్ని ఒకసారి వేళ్ళతోని రౌండ్గా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా చాలా మంచిగా నీట్గా కనిపిస్తాయి. సో కుందుల లాగానే ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటంటే వీటికి వెంకటేశ్వర స్వామికి అయితే నిలువుగా కానీ శివుడికి అయితే అడ్డం బొట్లు కానీ పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి ఆరతిస్తున్నాను కాబట్టి అందుకని నేను నిలువుగా పెడుతున్నాను. ఇలా పసుపు గంధం కుంకుమలతోని అలంకరించి నూనె వేసేసి ఇంకా వత్తులు వేసుకొని పువ్వులు పెట్టేసి ఇంకా దేవుడికి దీపారాధన చేసుకోవడమే అనమాట. అయితే ఇది గుడిలోకి వెళ్ళినా కూడా ఇదే అసలు పిండి ప్రమిదలు చేయడం ఇలాగే అనమాట. సో ఇప్పుడు ఈజీగా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంట్లో వీలైతే ఇంట్లోనే చేసుకొని వెళ్ళచ్చు. లేదు అంటే టెంపుల్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అండి. అక్కడ నిదానంగా కూర్చొని టైం ఉంటే మంచిగా గుళ్ళో టైం స్పెండ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. సో రాని వాళ్ళు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇలాగ దీపారాధన చేసి ఆరాధిస్తే చాలా మంచిదన్నమాట. అందులోనూ కార్తీక మాసంలో పిండి ప్రమిదలతోని మనం దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. సో ఇలాగా మండే అయితే 33 ప్రమిదలు, కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు 33 ఒత్తులను వెలిగించడం అనేది చాలా శ్రేష్టకరం అండి. వీలు కాని వాళ్ళు మీకు వీలైనప్పుడు కార్తీక మాసంలో ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.